క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. కథానాయకులు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. లూకాసు సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో వ్రాయబడింది మాట. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగులు నింపేవారే ఉపాధ్యాయులు. అనుభవాల క్రమమే జీవితమైతే ఆ అనుభవమే ఉపాధ్యాయుడు. పిల్లలకు జ్ఞానమనే జలాన్ని పోస్తూ, విజ్ఞానమనే విరులను విరులెత్తిస్తూ, క్రమశిక్షణలో నడిపిస్తూ, భవిష్యత్తును సరిదిద్ది సమాజ శ్రేయస్సు కొరకై భావితరాలకు భవితవ్యాన్ని సిద్ధం చేస్తాడు ఏ గురువైనా. బాలుడు నడవవలసిన త్రోవను మొదటి గురువైన తల్లి తన ఒడిలో నేర్పిస్తే, తర్వాత బడిలో మన జీవితాలను మలిచే కథానాయకులు గురువులే కదా. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో గొప్ప బోధకులు, గురువులు ఉన్నారు. గమలియేలు పాదముల దగ్గర శిక్షణ పొంది ధర్మశాస్త్రాన్నంతా క్షుణ్ణంగా నేర్చుకున్న అపోస్తలుడైన పౌలు తన గురువును గూర్చి ప్రస్తావించడం ఎంతో ప్రశంసనీయం. క్రైస్తవ సిద్ధాంతాలను మనకు అర్థమయ్యే విధంగా వివిధ పత్రికల రూపంలో మనకు బోధించే అపోస్తలుడైన పౌలు నాడు నేడు మరువలేని ఉపాధ్యాయుడు. పామరులైన శిష్యులను సిద్ధపరచడమే కాకుండా వారికి అనేక రకములైన బోధనలలో శిక్షణనిచ్చి ఓపికతో సహనముతో సరిదిద్ది సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించే యోధులుగా సిద్ధపరిచిన గురువులకే గురువైన క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా మనల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి అంటే నాకెంతో గౌరవం. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువే కదా. జీవితంలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయాం అని మనం అనుకుంటే సరిపోదు. మన ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలని మన కొరకు ఒదిగిపోయిన గురువులను జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన నా ఉపాధ్యాయులకు మరియు గురువులందరికీ నేడు హ్యాపీ టీచర్స్ డే. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.